ఏమైందే? ఏం లేదు, నిన్నటి నుంచి నా కళ్ళు బాగా మండుతున్నాయి. ఎందుకే? నిన్న మన పక్కింట్లో వాషింగ్ మిషన్ కొన్నారు అందుక? మీకు ఒక విషయం చెప్పాలి, పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళ మీదకి గట్టి గట్టిగా అరవకూడదు. తెలుసా ఎంత చెడు ప్రభావం పడుతుంది వాళ్ళ పైన? మమ్మీ ఏంట్రా? ఈ కన్ను నా జోలికి అత్త మాత్రం మంచిగా ఉండదు చెప్తాన్నా. అబ్బా ఎన్నెల్లేని ధైర్యం ఎగేసుకొస్తాంది ఎందుకు? నాకు వచ్చే కోపానికి ఏదైనా బస్ ఎక్కిందనుకో నన్ను ఎత్తుకడానికి నీకు బొచ్చెడు పైసలు ఖర్చు అవుతాయి, జాగ్రత్త. చచ్చే నీ జోలికి నీ వార్తకు అత్తె నన్ను అడుగు. ఓకే, హైదరాబాద్ నుంచి మా అమ్మ వస్తుంట. దేనికి? నాకు 50,000 డబ్బులు సరుకులు తెచ్చిస్తానంది. రావద్దని చెప్పనా? దేనికి అంటే రైల్కే బస్కే దేనికి వస్తుందని. బయట సోషల్ వైరస్ లాకో నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటావు. ఏమండి, నా ఫ్రెండ్ సునీత ఫోన్ చేస్తుందండి. ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేశాను అనుకో, గంట సేపు సోది పెడుతుంది. నేను మార్కెట్ కి వెళ్ళాను, అబద్ధం చెప్పండి. నేనా? మాట్లాడండి, విషయం ఎందుకు కనుక్కో. హలో, కళ్యాణికి ఇవ్వరా అండి? కళ్యాణి మార్కెట్కి వెళ్ళింది, ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళింది. బాయ్ బాయ్. ఓహో, కళ్యాణి ఫోన్ నీ దగ్గర ఉందా? నాకు అప్పుడే బాయ్ చెప్తున్నావా? నీతో మాట్లాడాలని వారం రోజులు ఎదురు చూస్తున్నా. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? వారం క్రితం నువ్వు నాకు కొనిచ్చిన డ్రెస్ కలర్ అస్సలు నచ్చలేదు. రేపు మళ్ళీ షాపింగ్ తీసుకెళ్ళు, షాపింగ్ తర్వాత మూవీ కూడా వెళ్దాం. రేపా? రేపు నా హెల్త్ బాగోకపోవచ్చు. బాయ్. రేపు కాదు, ఈ రోజు నుంచి మీకు హెల్త్ బాగుంటది. సుబ్బారావు గారు, మనం అలా చేద్దామండి. ఓ పని చేయండి, మీరు శర్మ గారితో ఒకసారి మాట్లాడండి. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారండి? ఆన్లైన్ లో మీటింగ్ అవుతుంది, అందరూ మాట్లాడుకుంటున్నాం. అవునా, ఎంతమంది మాట్లాడుకుంటున్నారు? ఓ 30-35 మంది ఉంటాం. అయితే ఉండండి, అందరికి టీ పెట్టి తీసుకొచ్చేస్తాను. సంవత్సరం తిరిగేసరికి క్యాలెండర్ ఎవరైనా మారుస్తారు. దమ్ముంటే పెళ్ళాన్ని మార్చమని చూద్దాం. మా అన్న చిన్న మాట అంటే చాలు పెద్ద ఉడుక్కుంటాడు. ఒక్కోసారి అర్థం కాదు, మటన్ ఎక్కువసేపు ఉడుకుతుందా, ఆరని ఎక్కువగా ఉడుక్కుంటున్నాడా. 2023 వెళ్ళి 2024 వచ్చింది, కానీ ఏం కూడా మారలేదు. అదే పొద్దున్నే లేవడము, వంట చేయడము, టీ పెట్టడం, టిఫిన్ చేయడం, పిల్లలు శారీస్ పెట్టడం, కూడా చేయించుకోలేదు. ఇంత చడిలో ఎవడైనా సినిమా పాట పాడితే అర్థం చేసుకుని వాడు వేణీళ్లతో స్నానం చేస్తున్నాడు. ఒకవేళ కీర్తనలు భజనలు పాడితే వాడు చన్నీళ్లతో చేస్తున్నాడని. ప్రయత్నించండి, ప్రయత్నించే వాళ్ళని నేను ఎప్పుడూ అడ్డుకోను. ఒకవేళ గెలిచారు ఇంట్లో వాళ్ళే హ్యాపీ, ఒకవేళ ఓడిపోతే రిలేటివ్స్ హ్యాపీ.